హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బొంబాయి రవ్వతో వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. వన్ గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుంటే 8 గ్లాసుల నీళ్లు పోసుకోవాలండి. మందపాటి గిన్నెలో 8 గ్లాసుల నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. కావాల్సినంత ఉప్పు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకండి, వడియాలకి అంత ఎక్కువ పట్టదు. ఇప్పుడు కచ్చాపచ్చ దంచుకున్న జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని మంచి కలిపెట్టుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఒక చేత్తో బొంబాయి రవ్వ వేసుకుంటే ఇంకో చేత్తో కలిపెట్టుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఈ లోపల మనం ఏంటంటే ఒక క్లాత్ని మంచిగా తీసుకొని అది పిండేసి ఆరేసుకోవాలండి. ఆరేసుకోవడం అంటే తడిగానే ఉండాలండి క్లాత్. ఇప్పుడు చిక్కబడిన దాకా ఉంచుకొని తీసేసి ఇప్పుడు ఒక చిన్న దాంట్లో వేసుకొని మిగతా దాన్ని క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఇలా తడి క్లాత్ వేసేసుకొని ఇంట్లోనే పెట్టుకొసుకుంటున్నానండి. ఎండాకాలమే కాబట్టి ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ పెట్టేసుకున్నామంటే మంచిగా ఎండిపోతాయండి. అందుకని నేను ఇంట్లోనే పెట్టేసుకుంటున్నాను. మనకు కావాల్సిన సైజుల్లో మనం వడియాలు పెట్టేసుకోవచ్చు అండి. కావాలంటే పెద్దగా కూడా పెట్టుకొని మనం మంచిగా తిప్పుకోవచ్చు, మంచిగా పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం పెట్టేసుకుంటా చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం పెట్టేసుకున్నానండి. ఇలా 2 days మంచిగా ఇంట్లోనే ఎండిపోయాయండి. నెక్స్ట్ డే ఎండిపోయిన తర్వాత ఇలా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఎలా తీయాలో కూడా చూపిస్తాను చూడండి. క్లాత్ వెనకాల నీళ్ళతో చల్లేసేస్తే మెత్తబడి ముందు నుంచి వడియాలు ఈజీగా వచ్చేస్తాయండి. అవన్నీ తీసి ఒక తట్టలో వేసేసుకొని నెక్స్ట్ డే ఎండలో పెట్టేసుకొని మంచిగా ఆరబెట్టేసుకుంటే మంచిగా మనకి రవ్వ వడియాలు తయారైపోతాయండి. అవి చూడండి ఎలా ఇప్పుడు తీసేసిన తర్వాత అండి మెత్తగా ఉంటాయి. ఇప్పుడు తర్వాత ఎండిపోయిన తర్వాత ఇప్పుడు మీకు ఇంచి కూడా చూపిస్తాను చూడండి. అదిగోండి విరుగుతున్నాయి చూడండి ఈజీగాను. ఇప్పుడు వేపుకొని చూసుకుందాము. ఇలా వేపేసుకుంటే మనకి బొంబాయి రవ్వ వడియాలు రెడీ అయిపోయినట్టే అండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలు అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.